ఐమాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. టాలీవుడ్ లో కామెడీ టైమింగ్ తో సుపరిచితుడైన నటుడు రాహుల్ రామకృష్ణ ఇప్పుడు సరికొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, జాతిరత్నాలు వంటి విజయవంతమైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి విశేష ప్రేక్షధారణ పొందిన ఆయన ఇప్పుడు దర్శకుడిగా మారి మెగా ఫోన్ పట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దర్శకుడిగా నా ఫస్ట్ ప్రాజెక్ట్. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి మీ షో రీల్స్ ఫొటోస్ ని నా మెయిల్ కి పంపించండి అని పేర్కొన్నారు. మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పౌరాణిక చిత్రం కన్నప్ప నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. డిలే అయిన ఈ ట్రైలర్ ని ఇవాళ ఈవినింగ్ 6 o'clock కి రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని హీరో మంచు విష్ణు స్వయంగా తన ఎక్స్ లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. ఈ భారీ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ ప్లే చేస్తుండగా మహాభారతం సీరియల్ ద్వారా పేరు పొందిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. అనుష్క ఘాటి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ ఏకంగా 36 crores కి ఈ సినిమా రైట్స్ ని కొనుగోలు చేసిందట. ఇప్పటి వరకు సౌత్ లో విమెన్ సెంట్రిక్ సినిమాలకి ఈ రేంజ్ లో రేట్ లభించలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనుష్కకి ఎలాంటి క్రేజ్ ఉందో. జూలై 11న ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వబోతుంది. ఇక థియేటర్లో రిలీజ్ అయిన నెల రోజుల్లోనే మూవీ ఓటీటీ ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. థగ్ లైఫ్ సినిమా కర్ణాటకలో నిషేధంపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కన్నడపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో థగ్ లైఫ్ మూవీని కర్ణాటకలో బ్యాన్ చేస్తున్నట్టు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. ఆ తర్వాత హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసింది. కమల్ క్షమాపణలు చెప్తే రిలీజ్ కి అనుమతి ఇస్తామని చెప్పినా కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. తాను ఎలాంటి తప్పు మాటలు మాట్లాడలేదని, తన వ్యాఖ్యలను చాలా మంది తప్పుగా అపార్థం చేసుకున్నారని, క్షమాపణలు చెప్పేదే లేదు అని తేల్చి చెప్పడంతో థగ్ లైఫ్ ని కర్ణాటకలో రిలీజ్ చేయలేదు. అయితే సెన్సార్ పూర్తయిన చిత్రాన్ని అనాధికారికంగా నిషేధించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. రీసెంట్ గా థగ్ లైఫ్ పై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.